అంబులెన్స్ వస్తున్నాం లింగమయ్య. హర హర మహాదేవ్. బస్సు వల్ల చాలా డస్ట్ వస్తున్నది. ఆ బస్సును క్రాస్ చేయాలి. వస్తున్నాం లింగమయ్య. తమ్ముడు ఎక్కడి నుంచి వస్తారు? సో ఆల్మోస్ట్ 16 కిలోమీటర్ రిటర్న్ ఉంటుంది. సో తమ్ముని వాళ్ళు చూడండి చూస్తున్నారు మొత్తం. హర హర నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. సో ఫ్రెండ్స్, అందరికీ తెలుసు కదా మన కిషోర్ ది రైడర్. మేము ఒక స్పెషల్ ప్లేస్కి పోతున్నాం. అదే మన సలేశ్వరం లింగమయ్య స్వామి టెంపుల్. అండ్ ఈ టెంపుల్ని తెలంగాణ అమర్నాథ్ కూడా అంటారు. నాది 4th విజిట్. ఈ టెంపుల్ స్పెషాలిటీ వచ్చేసి సంవత్సరంలో ఓన్లీ 3 రోజులే ఓపెన్ ఉంటుంది. చైత్ర పౌర్ణమికి ముందు రోజు అండ్ చైత్ర పౌర్ణమికి అండ్ దాని తర్వాత. సో కంప్లీట్ జర్నీ అయితే మీకు చూపిస్తాము. అండ్ ఇంకొకటి ఒక స్పెషల్ ప్రోడక్ట్ వచ్చామన్నమాట, సెపాల్. దీని గురించి అయితే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో చెప్పాలి కిషోర్ భాయ్. సో ఇది ఏంటంటే లైక్ సమ్మర్ ఒకటి, ఇంకోటి రెయినీ సీజన్లో చాలా అంటే చాలా బెనిఫిట్ అవుతుంది. సో చాలా లైట్ వెయిట్. అండ్ దీని డీటెయిల్స్ యాక్చువల్లీ ఇంకొంచెం డీటెయిల్గా చెప్తా. కాకపోతే రైడింగ్లో మీకు ఒక వీడియో చూపిస్తున్న తర్వాత మీకు ఇంకా బెటర్గా క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా బెటర్ ఉంటుంది. ఓకే. సో ఇది జస్ట్ ఒక గ్లిమ్స్ మాత్రమే. అండ్ ఇక్కడ రేజ్ అని ఉంది కదా, దీని గురించి చెప్తారా మరి? సో రైజ్ వచ్చేసి మనకి యాక్చువల్లీ టైర్స్ మెయిన్ వీళ్ళు టైర్స్ నుంచి స్టార్ట్ చేసి నౌ దే హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ఎవ్రీథింగ్. అంటే లైక్ రైడింగ్ గేర్స్, హెల్మెట్స్, షూస్ అన్నీ వాళ్ళ దగ్గర ఇప్పుడు ప్రొడక్ట్స్ అయితే వాళ్ళు అంటే లైక్ మల్టిపుల్ బ్రాండ్స్తో కొలాబ్ అయ్యి సో ప్రొడక్ట్స్ అయితే సేల్ చేస్తున్నారు. ఓకే. దాన్ని కూడా లైక్ ఆల్రెడీ దే హ్యావ్ దేర్ ఓన్ మర్చెండైజ్. రైజ్ మర్చెండైజ్ అంటే ఇప్పుడు నేను వేసుకుంది కూడా రైజ్ జాకెట్. అవును, చూసుకో జాకెట్ చూసుకో. చాలా మనకి డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి. ఓకే, అవి కూడా కవర్ చేస్తా. ఓకే. సో ఫ్రెండ్స్, యాక్చువల్గా నేనైతే మార్నింగ్ 4కి లేచి 5కి వద్దాం అనుకున్నాను. సన్ రైజ్కి బిఫోర్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. బట్ నిన్న మన హనుమాన్ జన్మోత్సవ శోభాయాత్రకు నేను శంషాబాద్ పోయినా, బాలంరాయ్ దగ్గరకు పోయినా, అట్లనే మన రామ్నగర్ కూడా వచ్చాను. దానివల్ల అయితే పొద్దున లేవలేకపోయినా. మొత్తానికి మన కిషోర్ భాయ్ అయితే 7 గంటలకు కాల్ చేశాడు. ధనాధన్ రెడీ అయిపోయి దేవునికి దండం పెట్టుకొని అయితే వచ్చేసాను. ప్రస్తుతానికి అయితే నేను బుద్వేల్ ఉన్నా, మన కిషోర్ భాయ్ వాళ్ళ ఇంటి దగ్గర. ఇదే భయ్య వాళ్ళ ఇల్లు అనమాట. సో ఇద్దరం కలిసి మంచి ఒక మోటో వ్లాగింగ్ అయితే చేస్తాం. ఈ వ్లాగ్ అయితే లాస్ట్లో చూడండి. అండ్ దీంట్లో కూడా ఒక 2 to 3 ఎపిసోడ్స్ వస్తాయి అనమాట. సో కంప్లీట్ జర్నీ ఎట్లుంటుంది. సో ఎవరైతే ఈ సంవత్సరం మిస్ అయ్యారో ఈవెంట్, ఈ పర్టికులర్ యాత్ర, నెక్స్ట్ ఇయర్ పోవడానికి అయితే మంచి ఒక రెఫరెన్స్ ఉంటుంది. సో చలో కిషోర్ భాయ్, మనం అయితే పోదాం. ఎట్లా స్టార్ట్ కావాలి, ఏమేమి ప్రిపరేషన్స్ ఉండాలి, అవి కూడా బేసిక్ అన్ని చెప్తాం. ఎగ్జాక్ట్లీ. సో వస్తున్నాం లింగమయ్య. వస్తున్నాం లింగమయ్య. హర హర మహాదేవ్, శంభో శంకర. సో చలో ఫ్రెండ్స్, రేర్ కెమెరా ద్వారా అయితే మీకు అయితే కంప్లీట్ ఫుటేజ్ చూపిస్తాను. జై శ్రీరామ్, జై శ్రీ గణేష, జై హింద్, జై భారత్. జై భారత్. నమస్తే ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఆన్ ది వే టు సలేశ్వరం లింగమయ్య స్వామి టెంపుల్. ఇది మన వాహనం అనమాట, హిమాలయన్. అండ్ మన పైలట్ వచ్చేసి కిషోర్ ది రైడర్. సో నేను పిలియన్ అనమాట. ప్రతిసారి నేనైతే రైడ్కి వెళ్తాను లాంగ్ డిస్టెన్సెస్, బట్ ఈసారి కొంచెం రెస్ట్లెస్ వల్ల పిలియన్లోకి వెళ్తున్నాను. సో కంప్లీట్ జర్నీ అయితే చూపిస్తాను. ఇదే మన సెపాల్ ప్రోడక్ట్ అనమాట. అండ్ మన వాహనం పేరు డ్రాన్జర్. సో డ్రాన్జర్ పైన అయితే వెళ్తున్నాం. ఇదే సెపాల్ ప్రోడక్ట్. సో గోప్రో కూడా మౌంట్ చేసుకున్నాడు. ఇది టాప్ బాక్స్ అనమాట. సో లెట్స్ ఎంజాయ్ ద రైడ్. ఓం నమ శివాయ. ఓకే. సో ఫ్రెండ్స్, టైం వచ్చేసి ఇప్పుడు మార్నింగ్ 9:27 అవుతున్నది. యాక్చువల్గా మేము మార్నింగ్ 6కి బయలుదేరాల్సింది. మేము మార్నింగ్ 6కి బయలుదేరి ఈ పార్టీకి సలేశ్వరం వెళ్ళిపోతుండే. బట్ 3.5 hours డిలే అయిపోయింది. ఏదైనా మన మంచికి అనుకొని పోవాలంతే ఇంకా. సో బుద్వేల్, సో రాజేంద్ర నగర్ అనమాట. అందరూ తెలుసు కదా, ఎన్ఐఆర్డి. ఇక్కడ నుంచి కరెక్ట్గా పోతే మనకు 3.5 గంటలు పడుతుంది. జై మైసిగండమ్మ తల్లికి జై. శ్రీశైలం పోయేటప్పుడు తప్పకుండా మైసిగండి టెంపుల్ అయితే అమ్మవారి దర్శనం చేసుకోవాలి. చాలా ఉగ్ర రూపం అనమాట. సో సుమారు హైదరాబాద్ నుంచి ఒక 60 కిలోమీటర్లు ఉంటుంది. యాక్చువల్గా గోప్రోతో షూట్ చేద్దాం అనుకున్నాం, కానీ బ్యాకప్ చేయలేదన్నమాట కిషోర్ భాయ్ డేటా. సో దానివల్ల ఇక మేమైతే యాత్రల ట్రెక్కింగ్ అదంతా కవర్ చేస్తాం.
జర్నీ అనేది కొంచెమే చూపిస్తాం, ఆ ఘాట్ సెక్షన్ కొంచెం చూపిస్తాం అండ్ దిండి దగ్గర కొంచెం కవర్ చేస్తాం. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి టువర్డ్స్ దేవరకొండ నల్గొండ అండ్ ఇప్పుడు మనమైతే టువర్డ్స్ శ్రీశైలం పోతున్నాం. సలేశ్వరం మన నల్లమల్ల ఫారెస్ట్లో ఒక 16 కిలోమీటర్ మనమైతే ఆఫ్ రోడింగ్ చేయాల్సి వస్తుంది. అమరాబాద్ టైగర్ రిజర్వ్ వెల్కమ్స్ యూ, అమరాబాద్ టైగర్ రిజర్వ్. సో ఆన్ ది వే టు సలేశ్వరం. తప్పకుండా అందరైతే హరహర మహాదేవ్ ఓం నమః శివాయ అనేసి కామెంట్ వస్తుంది. సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే మనం బంగూర్ విలేజ్లో ఉన్నాము. మన హైదరాబాద్ నుంచి ఈ ప్లేస్ 100 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి మన సలేశ్వరం టెంపుల్ వచ్చేసి ఇంకా 75 కిలోమీటర్స్ అన్నమాట. 2 hours డ్రైవ్. మధ్యలో చెక్ పోస్ట్ నుంచి అయితే ఇంకా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. అండ్ మన సెపాల్ షీల్డ్ అయితే జబర్దస్త్ ఉన్నది. నేను వెనకాల కూర్చున్నాను కదా, అసలు ఎంత విండ్ బ్లాస్టింగ్ ఉందంటే గాలి ఇట్లా కొట్టేస్తుంది మేము 100 స్పీడ్లో పోయినా కానీ. బట్ ఈ షీల్డ్ వల్ల అయితే మనకు ఏ ప్రాబ్లం లేదు, గాలి వల్ల కూడా అండ్ ఎండ నుంచి కూడా ఫుల్ సేఫ్ అనమాట. అండ్ దీనిపైన అయితే ఒక డీటెయిల్ రివ్యూ కూడా ఇస్తాను. వస్తున్నాం లింగమయ్య. ఇంకొక 2.5 hours మా ట్రెక్ కూడా స్టార్ట్ అయిపోతుంది. యాక్చువల్గా ఏంటంటే ఈరోజే లాస్ట్ డే, కొంచెం ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే క్రౌడ్ అంతా రిటర్న్ అవుతుంటుంది, మేము లోపల పోతుంటాం. సో మరి స్వామివారు మాకు ఎట్లా ఏం పరీక్ష పెడతానో చూడాలి. కిషోర్ భాయ్ ఎట్లా అనిపిస్తుంది? మజా వస్తుంది అసలు. ఇంకా అసలు 100 కిలోమీటర్లు కొట్టినట్టు అనిపించాలి. టైర్డ్నెస్ లేదు, ఏం లేదు. ఫ్రెండ్స్ మన కోనేటిపురం టోల్ ప్లాజా. సో ఫ్రెండ్స్ డిండి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇది కూడా ట్రిబ్యూటరీ ఆఫ్ రివర్ కృష్ణ, తర్వాత కృష్ణా నదిలో కలుస్తుంది. సో ఇక్కడ ఫ్యూల్ కొట్టించుకుంటావా? నేను ఫ్యూల్ కొట్టించుకుంటా. ఓకే చలో నేను కూడా వస్తున్నాను. కూర్చుంటా. కూర్చుంటా. సో తీసుకోవచ్చు. అండ్ ఇది ఫుల్ అయినప్పుడైతే వ్యూ చాలా బాగుంది. పెట్రోల్ లేదు. సో నో ఫ్యూయల్ అంట. ముందు కొట్టించుకుందాం అచ్చంపేట రోడ్లో. డిండి రిజర్వాయర్. ఒకప్పుడు దీని మీద నుంచి పైకిలా ఆ కొన వరకు పోతుంటే జనాలు ఎక్కువైపోయారు అనేసి అంత గబ్బు చేస్తారు అనేసి గేట్ పెట్టేసి. సో దయచేసి మీరు ఎక్కడ పోయినా కానీ మనం నేచర్ని కాపాడుకోవాలి. ఎట్లయితే మనం ఇంట్లో అంతా పరిశుభ్రంగా పెట్టుకుంటామో అట్లనే మనం బయటికి పోయినప్పుడు కూడా ఒక మీరు వాటర్ బాటిల్ తాగినా లేదా ఏదైనా ఏది తిన్నా పేపర్లు కవర్లు దయచేసి బయట పడేయకండి, డస్ట్బిన్లోనే పడేయండి. లెట్స్ కీప్ నేచర్ సేఫ్ అండ్ క్లీన్. ప్రస్తుతానికి అయితే చూసుకోవచ్చు 120 కిలోమీటర్స్. సో ఇదే డిండి రిజర్వాయర్ అనమాట. అండ్ ఇక్కడ కూడా టెంపుల్ ఉన్నది. సో కాల్వ ఫ్రెష్ వాటర్. అండ్ ఇక్కడైతే మనకు ఫిష్ కూడా అమ్ముతారు. హాయ్ నమస్తే. అప్పుడు మా సెపాల్ షీల్డ్ చూసి షాక్ అయిపోతున్నాడు. మన ఏబిఎం క్రియేషన్స్ వినయ్ బ్రో ఇంకా అంజుమాం అయితే బాగా ఊతపదం అనమాట, గజ్జిం అంటుంది. సో మాకు ఏంటంటే మంచి ఫీల్ వస్తున్నది. ఎవరైనా చూస్తే గజ్జిం అనాలి, మన సెపాల్ షీల్డ్ వస్తుంది. ఇదే డిండి అనమాట. సో ఇక్కడ నుంచి మన వాటర్ అయితే జంప్ చేస్తుంది. సో మనమైతే డిండి దగ్గర ఫ్యూలింగ్ చేపిస్తున్నాం. ఎట్లా నువ్వు ఎట్లా రౌండ్ ఫిగర్ కొట్టిస్తావా లేదా లీటర్ లెక్కనా? ఇట్ డిపెండ్స్, సమ్ ర్యాండమ్ నెంబర్. అంతేనా? ఇప్పుడు ఎంత కొట్టిస్తున్నావు మరి? ఇప్పుడు 8 లీటర్. 8 ఎందుకు అంటే డిస్టెన్స్ బట్ట? అంటే మళ్ళీ ఎక్కువ కూడా ఎండకి కూడా ఫుల్ ట్యాంక్ చేపియద్దు ఇప్పుడు. ఓకే. సో లాంగ్ రైడ్స్ పోతే యాక్చువల్గా నేను ప్రతిసారి ఫుల్ ట్యాంక్ ఒకటేసారి నా థండర్ బర్డ్లో 20 లీటర్లు అట్లా ఓపించుకుంటుండే. ట్యాంక్ కెపాసిటీ 20, ఫుల్ ట్యాంక్ చేపిస్తాను నేను ఒకప్పుడు. చేయొద్దు అనమాట. ఇప్పుడు ఎట్లా పెట్టచ్చు చూడు, ఇది చెప్పాలి. ఓకే ఓకే ఇప్పుడు ఇక్కడ దాకా ఇది అయిపోయింది. ఇంకా ఇది మన మొబైల్, ఇదే యాక్చువల్లీ మన మొబైల్ స్టాండ్, మన స్టాండ్. ఓకే 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 ఓకే. ఇప్పుడు ఇది కీసీడ్ పెట్టేసుకుంటే ఓకే, దీన్ని గట్టి ఒత్తాయాలి, అయిపోయింది, అంటే లాక్ అయిపోయింది. సో ఇది నాకు స్టాండ్ 8 లీటర్స్ 867. అన్న జర బిల్ ఇచ్చేవా? స్ట్రేట్ పోతే మనకు అచ్చంపేట, తీసుకుంటే శ్రీశైలం, రైట్ పోతే చింతపల్లి అండ్ రైట్ పోతే చింతపల్లి. సో ఇంకా కొద్దిసేపట్లో మనకైతే ఇంకా
ఫారెస్ట్ చెక్ పోస్ట్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఫారెస్ట్ ఏరియా స్టార్ట్ అవుతుంది. అమరాబాద్ టైగర్ రిజర్వ్ వెల్కమ్స్ యూ. బండ్లు అయితే మొత్తం ఎర్రగా అయిపోయినాయి. మరి మా పరిస్థితి ఎట్లుంటో చూడాలి. ఇంకొక 15 నిమిషాల తర్వాత మనం ఆ ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ట్రెక్కింగ్ కాదు కానీ ఆఫ్ రోడింగ్. సో ఇది క్యాంప్ ఆఫీస్ అనమాట, మననూర్ ఫారెస్ట్ క్యాంప్ ఆఫీస్. సో స్పీడ్ లిమిట్ వచ్చేసి 30 కిలోమీటర్స్. సో చూసుకోవచ్చు అమరాబాద్ టైగర్ రిజర్వ్. మొత్తానికైతే మళ్ళా అడవిలోకి ఎంటర్ అయిపోయినాం. సో ఫ్రెండ్స్, మననూరు చెక్ పోస్ట్ దగ్గర అయితే ఈసారి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంట్రీ అనేది పెట్టారనమాట. బైక్కి వచ్చేసి 100 రూపాయలు అండ్ 4 వీలర్స్కి వచ్చేసి 500. ఒకప్పుడు మనకు ఎక్కడి నుంచి అయితే మనకు సఫారీ ఉంటుందో అక్కడ ఉంటుండే టికెట్. సో ఆ ట్రాఫిక్ అక్కడ ఇబ్బంది అవుతుంది, టికెట్స్ తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అనేసి చెక్ పోస్ట్ దగ్గరనే పెట్టేశారు. తర్వాత మనకు అక్కడ పార్కింగ్ కూడా లోపల ఉంటుంది. అండ్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి పోలీస్ డిపార్ట్మెంట్కి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు మన గురించి. ఇవన్నీ అరేంజ్మెంట్స్ అయితే చేసి పెట్టారు అనమాట. ఎన్ని కిలోమీటర్ చేసినావు మ్యాక్సిమం ఆఫ్ రోడింగ్ నువ్వు? లదాఖ్. సో ఇది ఒక మినీ లదాఖ్ లెక్క నేను చూపిస్తాను కిషోర్ బైక్. మొత్తం మట్టి దుమ్ము ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఫుటేజ్. హంసా ఎకో రిసార్ట్ అమరాబాద్ టైగర్ రిజర్వ్కి తీసుకున్నా. ఈ యొక్క ఆటో వల్లనే ఇబ్బంది. బట్ ఏంటంటే వాళ్ళు కూడా అక్కడ అన్నదానం నడుస్తున్నట్టుంది. ఈ ఒక్క ఆటో వల్ల మొత్తం ఛార్జ్ పెట్టేసిన దీంతో షూట్ చేసి మళ్ళీ అది ఛార్జ్ పెట్టినప్పుడు ఇది దీంతో వచ్చేస్తాం. అదే చెక్ పోస్ట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఇక మజా స్టార్ట్ అవుతుంది. అయిపోయినట్టే ఇంకా మన డాంబర్ రోడ్. నెక్స్ట్ వచ్చేసి మన మొత్తం మట్టి రోడ్. ఇక గెట్ రెడీ టు గెట్ డస్టెడ్. ఓకే, వాటర్ పట్టుకుంటాం. అయిపోయిందా అన్న? అయిపోయిందా మీ యాత్ర? అయితే మేము వస్తున్నాం లింగమయ్య యాత్ర. మీరా పోతున్నాం లింగమయ్య కననికి వస్తున్నాము. సో అందరూ చూస్తారు, అందరూ వెరైటీ ఎక్స్ప్రెషన్స్ అయితే పెడతారు అనమాట. ఇక్కడ నుంచి మనకు 16 to 18 కిలోమీటర్స్ ఉంటుంది. అన్న నమస్తే. ఓకే, యూటర్న్ తీసుకొని రావాలి. ఇట్లా ముంగడికేనా సార్? ముంగటి నుంచా? కొంచెం ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ఇట్లా యూటర్న్ తీసుకోమంటున్నారు. నేను ఎప్పుడు పోయినా కానీ ఫస్ట్ డే లేకపోతే సెకండ్ డే పోతా. బట్ ఈరోజు లాస్ట్ డే పోతున్నాం. అది కూడా ఒక స్పెషల్ పర్సన్తో. మా కిషోర్ది రైడర్. సో కిషోర్ వచ్చేసి నాకు వరుసలా అల్లుడు అవుతాడు. సో
ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకోవచ్చు, మనం తీసేసుకోవచ్చు. హ్యాండ్ చూపించింది. ఆల్మోస్ట్ ఆల్ ఒక ½ కిలోమీటర్ అయితే వచ్చి మళ్ళీ యూటర్న్ తీసుకుంటాం. ఇన్స్టా 360 కూడా పట్టుకోవాలి ఇక బెటర్. నమస్తే మేడం. థ్యాంక్ యూ మేడం. వస్తున్నాం లింగమయ్య. ఆటో సో రోడ్ ఇంతేనా? అంతే ఇక మొత్తం ఇట్లానే ఉంటుంది రోడ్. అరే సూపర్ ఉంది. మంచిగా గాలి ఇస్తుంటే పండుగ మన బండికి. తమ్ముని వాళ్ళు చూడాలి, చూడండి చూస్తున్నారు మొత్తం. హరా హరా వస్తారు తమ్ముడు. ఎక్కడి నుంచి? కల్వకుర్తి. సూపర్ సూపర్. వచ్చేసి ఎగ్జిట్ అనమాట. తమ్ముడు మొత్తం ఎర్రగా అయ్యిండు. వెళ్ళంట కిషోర్ గారు ఎట్లా అనిపిస్తుంది ఈసారి? మరి మీకు ఫస్ట్ టైం వస్తారు కదా, ఆటోమేటిక్ అయితే మజా వస్తుంది. అంతేనా? సో ఫ్రెండ్స్ చెప్పినా కదా ఆఫ్ రోడింగ్ ఉంటా అనేసి. మా టైం బాగుండి వర్షం పడలేదు. వర్షం ఒకవేళ పడితే మొత్తం బురద బురద ఉంటుంది. బస్సులు కార్లు అయితే మంచి ఇట్లా డాన్స్ వేస్తుంటాయి, బెల్లి డాన్స్. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. చూడండి ఫ్రెండ్స్ దుమ్ము ఎట్లా లేస్తున్నదో, మొత్తం రెడ్ సాయిల్. తమ్ముడు ఎక్కడి నుంచి వస్తారు? నమస్తే నమస్తే. జై శ్రీరామ్. సో ఆల్మోస్ట్ ఆల్ 16 కిలోమీటర్ ఇట్లనే ఉంటుంది. యూత్ అయితే మంచిగా ఉత్సాహంగా ఉల్లాసంగా వాళ్ళైతే ఈ రైడ్ అనేది ఎంజాయ్ చేస్తున్నారు.
వస్తున్నాం లింగమయ్య. హర హర మహాదేవ్. బస్సు వల్ల చాలా డస్ట్ వస్తున్నది, ఆ బస్సును క్రాస్ చేయాలి. వస్తున్నాం లింగమయ్య. బస్సు మొత్తం రోడంతా కప్పి చేస్తుంది. లేట్ వాడేసి తెలంగాణ అమర్నాథ్ సలేశ్వరం. దీనికి 2 దారులు ఉన్నాయి. అచ్చంపేట నుంచి కూడా రావచ్చు, బ్యాక్ సైడ్ నుంచి. ఇది వచ్చేసి అన్నా నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో కొంతమంది అయితే చెప్పులు వేసుకోకుండా ఇక్కడ నుంచి కూడా మెయిన్ గేట్ వరకు నడుచుకుంటూ వెళ్తున్నారు. సో ఎంత డెడికేషన్ చూడండి. ఇక్కడ అమ్మ చూడండి. హర హర మహాదేవ్. సో మరి వాటర్ ఫాల్స్ ఎట్లున్నదో చూడాలి. ఇక్కడ నుంచి ఒక దార ఉంటుంది అనమాట. ఇది కూడా వాటర్ అక్కడికే పోతుంది. ముంగట ఒక స్ట్రీమ్ ఉంటుంది. ఒకవేళ మేము అర్లీ మార్నింగ్ బయలుదేరితే ఈ పాటికి దిగేస్తుండే మాకు. దిగేస్తుండే 16 to 18 kilometers ఆఫ్ రోడింగ్. సో అంబులెన్స్. ఇక్కడ నుంచి వాటర్ పోతుంది. చెప్పినా కదా దారా అనేసి. సో ఎంత రెస్ట్రిక్టెడ్ ప్లేస్ అనమాట. ఇక్కడ మనకు ఓన్లీ 3 days అలౌడ్. మిగతా టైంలో ఇది యాక్చువల్గా అంతా ఇక్కడ మనకు యానిమల్స్ ఉంటాయి. సో టైగర్ రిజర్వ్ కాబట్టి ఎన్నో జంతువులు ఉంటాయి. టైగర్, లెపర్డ్, జిరాఫ్, సారీ సో ఫారెస్ట్ కాబట్టి ఇది ఒక టైగర్ రిజర్వ్ కాబట్టి ఇక్కడ ఎన్నో జంతువులు ఉంటాయి. బాలు, టైగర్, లెపర్డ్, డియర్, పార్టిపైన్స్. ఎక్కడ చూసినా దుమ్మే, రెడ్ సాయిల్, ప్యూర్ రెడ్ సాయిల్. 4-wheeler పార్కింగ్. మన సోలార్ ప్యానల్ చూడొచ్చు. కంప్లీట్గా అయితే కవర్ అయితే వస్తుంది. చేతికి ఇక్కడ ఇది బైక్ పరిస్థితి. సో హౌ వాజ్ ది రైడ్ మిస్టర్ కిషోర్? Too much of off-roading, too much of Dummu. Yeah. Close to 18 kilometers. సో సెపాల్ వల్లనే మాకు చాలా బెనిఫిట్ అయింది అనమాట. ఎండ, గాలి, దుమ్ము. సో వర్షం పడినా ఇబ్బంది ఏముండదు. సో ఇవి రేస్ టైర్స్. లేదు, ఆ లోపలికి వెళ్ళిపోదాం, అటు పోదాం. సో ఇక్కడ మనం బండి పెట్టి దెన్ వీ హావ్ టు వాక్. సో ఫ్రెండ్స్ ఫైనలీ మేమైతే మన శలేశ్వరం పార్కింగ్ ప్లేస్కి అయితే వచ్చేసినాం. చూసుకోవచ్చు మన సెపాల్ షీల్డ్ వల్ల ఇక్కడైతే ఏం కాలేదన్నమాట. కంప్లీట్గా అయితే మనకు డస్ట్ ఫ్రీ. బట్ ఇక్కడ చూడండి మొత్తం ఎట్ అయిపోయింది. సో థ్యాంక్స్ టు కిషోర్ భాయ్. ఏ రైడ్ పోయినా మ్యాక్సిమం నేనే నడిపిస్తా. మా ఫ్రెండ్ రాజేష్, సుకుమార్ని, మా బావని తీసుకుపోతే. బట్ ఈసారి కిషోర్ భాయ్ వల్ల మనకు కూడా చాలా సేఫ్ అయిపోయింది. సో ఆయన ఉండే పట్టుకే
బండి అయినా నడిపించింది. అక్కడ చూసుకోవచ్చు మన బండి. ఇక్కడ బండి పెట్టేసి ఇంకా నడవడమే అనమాట. సో దిగడానికి సుమారు ఒక 2 hours అయితే పడుతుంది. క్రౌడ్ ఎక్కువ ఉంటే కింద దర్శనానికి 1-2 గంటలు కూడా పడవచ్చు. 2 ఏళ్ల కింద వచ్చినప్పుడు వర్షం పడ్డది. 4వసారి వస్తున్నాను ఇక్కడికి. నమస్తే ఫ్రెండ్స్, జై శ్రీ గణేష్ వన్స్ అగైన్. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. సో నేను ఇంకా మా కిషోర్ సక్సెస్ఫుల్గా అయితే ఇక్కడికి వచ్చేసినాం. నెక్స్ట్ అంతా వాకింగే ఉంటుంది. సో మన బండి కూడా చూడవచ్చు ఎట్లా అయిపోయింది, మొత్తం రెడ్ అయిపోయింది. అండ్ థ్యాంక్స్ టు సెపాల్ షీల్డ్. సో కిషోర్జీ ఎట్లా అనిపిస్తుంది? 150 kilometers అంతా ఒక లెక్క అయితే ఆడికే దాకా లైక్ ఈ ఆఫ్ రోడింగ్ మాత్రం ఇంకా మ్యాడ్ లెవెల్లో ఉండే. అసలు ఆ రోడ్ కనిపిస్తలే, లిటరలీ నో విజిబిలిటీ. మెజారిటీ పార్ట్ అయితే మాకు సేపాల్ ఇది మొత్తం వైజర్ అంతా ఎర్రగా అయిపోయింది. అవును చూడవచ్చు ఇక్కడ మొత్తం రెడ్. లోపలికి వెళ్ళి కూడా అదైపోయింది. లోపల కూడా పడ్డదా? లోపల కూడా అదైపోయింది. ఓకే, కానీ చాలా మజా వచ్చింది. అండ్ టైర్లు కూడా చాలా సపోర్ట్ చేసినాయి టైర్స్ కూడా. సో రేస్ టైర్స్ ఇది వచ్చేసి రైజ్ ట్రైల్ ఆర్. దీని ఏంటంటే లైక్ 50% ఆఫ్ రోడ్, 50% ఆన్ రోడ్. సో హైవేస్కి కానీ ఆఫ్ రోడింగ్కి కానీ ఎనీ కండిషన్స్ చాలా బాగుంటాయి టైర్స్. సో నేను హిమాలయన్కి ఆల్మోస్ట్ 2 years అయింది, ఒక పంక్చర్ కాలే అండ్ స్టిల్ వర్కింగ్ లైక్ న్యూ. ఓకే, సో రేస్ టైర్స్ కూడా చాలా బాగున్నాయి. సెపాల్ షీల్డ్ అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చు ఆఫ్ రోడింగ్కి. అండ్ ఇంతకుముందు కూడా చెప్పినా కదా, ఎండ, గాలి, దుమ్ము, వర్షం ఇవన్నిటికైతే సేఫ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి రేర్ కెమెరా ద్వారా ఇక్కడ రూట్ ఎట్లుంటుందో చూపిస్తాను. అట్లనే మన భక్తులతో కూడా మాట్లాడదాం. సో ఫైనలీ ఒక్క 1 point చెప్పాలి. హౌ ఈజ్ యువర్ ఫీలింగ్ ఆఫ్టర్ కమింగ్ హియర్? అంటే ఇంకా ముందు ఇంకా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది మనకు. ఈడి దాకా రావడమే ఒక మంచి ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. ఇక్కడ నుంచి ఇంకా ముందుకు పోతే ఇంకా నేను చెప్పాలంటే ఇంకా నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. సో కొంచెం ఎనర్జీ కూడా కావాలి. సో మొత్తానికైతే మేము ఒక 3 కొండలు దిగుతాం. ఫస్ట్ కొండ దిగిన తర్వాత సెకండ్ కొండ పైన నడుస్తాము. అండ్ తర్వాత అదే కొండ కిందికి దిగిన తర్వాత యూటర్న్ తీసుకొని లాస్ట్ అదొకటి కొంచెం టఫ్ ఉంటుంది. సో లెట్స్ ఎక్స్ప్లోర్ సలేశ్వరం లింగమయ్య స్వామి. వస్తున్నాం లింగమయ్య. జై శ్రీరామ్, హర హర్ మహాదేవ్. ఇది కంప్లీట్ చూసుకోవచ్చు, మొత్తం కంప్లీట్ ఏరియాలో ఎక్కడ చూసినా బండ్లే కనిపిస్తుంది. ఇది పార్కింగ్ ఏరియా. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 1:53 అవుతుంది. అండ్ మేమైతే 9:45 అట్లా స్టార్ట్ అయినాం. లోపల మన బండి పెట్టేసి ఇంకా మేము స్టార్ట్ చేస్తాం. సో ఫ్రెండ్స్, ఎవరైనా ఇక్కడికి రావాలనుకుంటే ఫస్ట్ డే రావడం బెస్ట్. చైత్ర పౌర్ణమికి ముందు రోజు, అంటే హనుమాన్ జయంతికి ముందు రోజు. అప్పుడు మనకు క్రౌడ్ కూడా తక్కువ ఉంటుంది, దర్శనం కూడా మంచిగా అవుతుంది అండ్ నీట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది 3వ రోజు, ఇదే లాస్ట్ డే అనమాట. సో కొంచెం ఏంటంటే జనాలు ఎక్కువ ఉన్నప్పుడు మనకు నీట్నెస్ అన్నది కూడా ఉండదు అనమాట. సో దయచేసి ఎవరైనా ఇక్కడికి వస్తే ప్లాస్టిక్ బాటిల్స్ అయినా కవర్స్ అయినా పడేయకండి. ఎన్విరాన్మెంట్ని మనం కాపాడుకోవాలి. సో ఫైనల్గా మా వాహనం రెస్ట్ తీసుకుంటుంది. ఇంతకుముందు నేను సెల్ఫీలో చూపించిన కదా, సెపాల్ చాలా స్టేబుల్ ఉన్నది. అసలు ఎంత గాలి వచ్చినా కానీ అసలు వైబ్రేషన్ అనేది లేకుండా బండి. అండ్ టైర్స్ కూడా మంచి బ్యూటిఫుల్ క్వాలిటీ, రగ్గడ్ టైర్స్. రేస్ ఇవి ఎప్పుడు వేయించినావు? 2 years అయితే. 2 years అయిపోయింది. 23. ఓకే, సో చలో. సో ఆటో వెనకాల కూర్చున్నాం, వస్తున్నాం లింగమయ్య. బండి అయిపోయింది, ఇప్పుడు ఆటో 2 wheeler నుంచి 3 wheeler. లింగమయ్య లింగమయ్య శివబాయి షాద్నగర్ వచ్చాట. వెనకాల గ్యాంగ్ ఉన్నది. అందరికీ నమస్తే. సో మంచి గ్రూప్ అయితే వచ్చింది అనమాట. మీరందరూ ఫస్ట్ టైమా? చలో నాది 4th time. సో ఫస్ట్ టైము నా బైక్ మీద వచ్చినుండే రాయల్ ఎన్ఫీల్డ్ థండర్ బర్డ్. సెకండ్ టైము మా అల్లుతో వచ్చినుండే బుల్లెట్ క్లాసిక్ 350. 3వసారి బస్సులో వచ్చిన. ఈసారి మళ్ళా మా అన్ని బండ్లు కవర్ చేసి హిమాలయన్
క్లాసిక్ అయిపోయింది థండర్ బర్డ్ హిమాలయన్. నెక్స్ట్ ఇయర్ బెనిలింగ్. అందరు మంచిగా ఎనర్జీతోని ఆడుతూ పాడుతూ జై శ్రీరామ్ హర హర మహాదేవ్ అనుకుంటా మనం కొండ దిగాలి. అందరూ ఒకసారి వస్తున్నాం లింగమయ్య. సో బేసిక్గా లింగమయ్య అనేది ఒక కింద సలేశ్వరంలా టెంపుల్ ఏదైతే ఉందో అది చెంచులది అనమాట. మీరు ట్రిపుల్ సినిమా చూసారు కదా, అక్కడ వచ్చేసి మన గోండులు ఉంటారు, గోండు ట్రైబ్స్. భద్రాచలం సైడ్ పోతే మనకైతే కొయ్య దొరలు ఉంటారు అనమాట. అట్లనే నల్లమల్ల అడవిలో ఉండే ట్రైబ్స్ని చెంచులు అంటారు. ఓకే. సో షెడ్యూల్ ట్రైబ్ అనమాట, ఎస్టీ. వాళ్ళ దేవుడు యాక్చువల్గా ఇట్లా మన నల్లమల్ల అడవిలలో ఒక 4-5 గుడులు ఉన్నాయి. ఒకటి వచ్చేసి మన సలేశ్వరం, ఇంకోటి వచ్చేసి లొద్ది మల్లయ్య, తర్వాత పాలంక వీరభద్రస్వామి. ఈ 3 మనకు తెలుసు. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అన్నదేరా. రమ్మంటే రాడు. ఇలా స్టార్ట్ చేస్తాను ఇక. అది 2 ఇయర్స్కి వెళ్ళి చెప్తున్నా మాట. అంబులెన్స్ వస్తుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి. జై బోలో హనుమానికి. హర హర మహాదేవ్. దిగేశ్వరం. హర హర మహాదేవ్. సో పార్కింగ్ నుంచి 1 కిలోమీటర్ ఆటోలో ట్రావెల్ చేసిన తర్వాత ఇక్కడికైతే రీచ్ అయినా మేము. అండ్ పార్కింగ్ వచ్చేసి ఫ్రీ. అట్లనే ఆటోలో 30 రూపీస్ పర్ హెడ్ తీసుకున్నాడు. ఒకవేళ వర్షం పడితే రోడ్డు పరిస్థితి ఇట్లుంటుంది. ఎగ్జాక్ట్లీ ఇట్లా దీనికంటే డేంజర్ ఉంటుంది వర్షం పడితే రోడ్డు. అండ్ మన భక్తులకి వచ్చే అందరికీ కూడా ఇక్కడ అన్నదానం కూడా పెడతారనమాట. సో అన్నదానం ఇక్కడ ఎవరు వచ్చినా కానీ కడుపు నిండా తినిపోవచ్చు. ఒకవేళ వర్షం పడితే పరిస్థితి ఇట్లా ఉంటుంది. రోడ్డు మొత్తం పరిస్థితి ఇట్లా ఉంటుంది. చూసుకోవచ్చు, చాలా క్రౌడ్ ఉన్నది. సో అన్నదానం దగ్గర క్రౌడ్ చూసుకోవచ్చు ఇక్కడ. చాలా మంది భక్తులు అయితే దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేసారు. అండ్ కొంతమంది అక్కడ క్రౌడ్ చూసి కూడా మధ్య నుంచే వాపస్ వచ్చేసారు. వస్తున్నాం లింగమయ్యో. థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఎపిసోడ్ నెంబర్ 2లో ట్రెక్కింగ్ పార్ట్ మొత్తం చూపిస్తాను, పైన కొండ నుంచి కింద దర్శనం చేసుకునే వరకు. సో స్టే ట్యూన్ ఫర్ ఎపిసోడ్ నెంబర్ 2. జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్, జై హింద్, జై భారత్.